ఈరోజు మన టాపిక్ ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. క్వశ్చన్ ఇలా అడగచ్చు, డిస్క్రైబ్ హౌ ఎ సెమీకండక్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇలా కానీ ఆర్ వాట్ ఈజ్ రెక్టిఫైర్, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇలా అడగచ్చు అనమాట. ఇది సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ అనే లెసన్ నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం డెఫినేషన్ రాయాలి. రెక్టిఫైర్ అంటే రెక్టిఫైర్ ద డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఈజ్ కాల్డ్ రెక్టిఫైర్. ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ, రెండు రాయక్కర్లేదు, ఏదో ఒకటి రాయొచ్చు, టు డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంటు డైరెక్ట్ కరెంట్ అనమాట. దీన్ని రెక్టిఫైర్ అంటారు అనమాట. జనరల్గా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే మనం సింబల్ ఇట్లా తీసుకుంటాం, ఇలా ఆల్టర్నేటింగ్ అటు ఇటు అనమాట. ఇప్పుడు ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం దీన్ని, ఎందుకంటే పీక్ అటు ఇటు వస్తుంది అనమాట. అదే ఈ రెక్టిఫైర్ నుంచి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే ఏదో ఒకవైపు వస్తుంది అనమాట, పీక్ ఇట్లా వస్తుంది. ఈ పీక్ ఏమవుతుందంటే ఇది కట్ అయిపోయి మళ్ళీ వన్ డైరెక్షన్లో ఉన్న పీక్ మాత్రం వస్తుంది. కాబట్టి ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ కాస్త మనకి ఎట్లా మారిపోతుందంటే ఓన్లీ డైరెక్ట్ కరెంట్గా వస్తుందన్నమాట ఇక్కడ. సో దీని ప్రాసెస్ ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇది ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ సింగిల్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఒకటి తీసుకొని ఈ సర్క్యూట్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ద ఇన్పుట్ ఏసీ సిగ్నల్ టు బి రెక్టిఫైడ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ప్రైమరీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ అండ్ అవుట్పుట్ DC సిగ్నల్ ఈజ్ టేకెన్ అక్రాస్ ది లోడ్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ అక్రాస్ సెకండరీ. ఇక్కడ చూడండి, ప్రైమరీ అండ్ సెకండరీ. ఇది ప్రైమరీ, సెకండరీ ఉంది. ప్రైమరీ అంటే ఈ కాయిల్ అనమాట, దిస్ కాయిల్. ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఇది ప్రైమరీ సర్క్యూట్ కాయిల్ అనమాట. ఇదేమో సెకండరీ కాయిల్. ఇది సో దీనికి మనం ఇన్పుట్ ఏసీ ఇచ్చాము. ఇక్కడ దిస్ ఈజ్ ఇన్పుట్ కరెంట్ ఇచ్చాం, ఏసీ అనమాట, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చాం. సో దీని యొక్క అవుట్పుట్ అంటే లోడ్ రెసిస్టెన్స్ ఉంచుకుంటే ఆర్ఎల్. ఈ ఆర్ఎల్ దగ్గరికి వచ్చే కరెంట్ ఏంటంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఓన్లీ వన్ డైరెక్షన్ పీక్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫర్ ఆల్ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ద డయోడ్ డి ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ హెన్స్ ఇట్ కండక్ట్స్ కరెంట్. సో కరెంట్ పాసెస్ త్రూ లోడ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ డయాగ్రామ్ వేసాం, కానీ ఏంటంటే ఇక్కడ ఒక బల్బ్ పెట్టచ్చు లేదా చిన్న మోటార్ పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ సింగిల్ డయోడ్. ఇది ఇక్కడ నుంచి ఏమవుతుందంట, పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే దీని నుంచి వెళ్తున్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ సైకిల్ ఇది వెళ్ళింది, ఎంటర్ అయింది ఈ లోపలికి. ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇటుపక్క ఏమో పాజిటివ్ అవుతుంది డయోడ్ ఉన్న వైపున, ఈ డయోడ్ లేని వైపునేమో నెగిటివ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ డయోడు ఫార్వర్డ్ బయాస్లో పనిచేస్తుంది కాబట్టి కరెంట్ ఫ్లో అయిపోతుంది. కాబట్టి ఈ ఫస్ట్ సైకిల్ ఇక్కడికి వచ్చేసింది ఇట్లా. నెక్స్ట్ది సెకండ్ సైకిల్. ఈ సెకండ్ సైకిల్ ఈ సర్క్యూట్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇటు సైడ్ పాజిటివ్ వస్తుంది, ఈ పీక్ సైడ్. దిస్ విల్ బి పాజిటివ్ అండ్ దిస్ విల్ బి నెగిటివ్ అనమాట. సో ఇది ఎప్పుడైతే నెగిటివ్ అయిందో ఈ డయోడ్ ఏంటిది, రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో అవుతుందా అంటే అవదనమాట, కరెంట్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ సెకండ్ పీక్ మనకి రాదనమాట. నెక్స్ట్ ఈ పాజిటివ్ సైకిల్ తీసుకుందాం, సెకండ్ పాజిటివ్ సైకిల్ కూడా ఎంటర్ అయిన తర్వాత పాజిటివ్ సైకిల్ అంటే డయోడ్ వైపు ప్లస్ అనమాట,
ఇటు పక్కన మైనస్ అవుతుంది. సో కాబట్టి దిస్ విల్ ఫార్వర్డ్ బయాస్. సో కాబట్టి ఈ 1 ఈ 3 అంటే 2 సెకండ్దేమో ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ రాబోయేది కూడా ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ పాజిటివ్ సైకిల్స్. ఇలాగా ఫర్ ఆల్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ఆఫ్ ది డయోడ్ డి ఇన్ రివర్స్ బయాస్. ఇందాక నేను చెప్పింది నెగిటివ్ సైకిల్ ఎంటర్ అయింది అంటే కనుక ఈ డయోడ్ రివర్స్ బయాస్ అయిపోద్ది. ఎందుకంటే ఈ నెగిటివ్ సైకిల్ కనుక ఎంటర్ అయితే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ రివర్స్ బయాస్ అయిపోతుంది. రివర్స్ బయాస్ వల్ల మనకి దీని నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. అదే ఈ పాయింటే రాశారనమాట. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్ సిగ్నల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డీసీ అవుట్పుట్. అది కూడా మనకు అర్థమైంది ఇక్కడి నుంచి. ఓన్లీ పాజిటివ్ అంటే ఇక్కడ ఉన్నాయి అన్నీనేమో ఇది పాజిటివ్ వోల్టేజ్, ఇది నెగిటివ్ వోల్టేజ్. సో పాజిటివ్ సైకిల్స్ మాత్రమే డీసీగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ది రేషియో ఆఫ్ అవుట్పుట్ డీసీ పవర్ టు ఇన్పుట్ ఏ పవర్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ వేవ్ రెక్టిఫైర్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ డీసీ టు ఇన్పుట్ ఏ, ఇక్కడ ఇది ఏబీగా తీసుకుంటాం అనమాట. ఇన్పుట్ ఏ, ద పవర్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ఇక్కడ ఏంటంటే డీసీకి ఏసీకి మనం రేషియో కడతాం అనమాట. సో కట్టినప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈటా అనమాట సింబల్, అవుట్పుట్ డీసీ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ ఏసీ పవర్. దీని వాల్యూ ఎంత వస్తుందంటే 0.406 ఇంటూ ఆర్ఎల్ అంటే ఇది లోడ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఆర్ఎఫ్ అంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అనమాట, ప్లస్ ఆర్ఎల్. సో కాబట్టి వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్, ఇక్కడ ఆర్ఎల్ అనమాట. ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్, అలాగే ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్, అలాగే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ 40.6%. అంటే మనం ఇక్కడ 100% కరెంట్ను మనం ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ అవుట్పుట్ దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే 40.6% అనమాట. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ పంపిస్తున్నాం. సో ఇది పాజిటివ్ సైకిల్ మాత్రమే తీసుకుంటుంది, నెగిటివ్ సైకిల్ని తీసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడే 50% ఎఫిషియన్సీ వచ్చింది. అది కాకుండా ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్ వైబ్రేషన్ అను, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ టెంపరేచర్ రావడం అను, లేకపోతే ఇది అల్ట్రాసానిక్స్ని రిలీజ్ చేయడం అను, లేదా డయోడ్ హీట్ ఎక్కడం వల్ల, లేదా ఇక్కడ మనం ఏదైనా డివైస్ తీసుకున్నప్పుడు అది హీట్ ఎక్కినా ఏమవుతుందంటే మనకి ఆ ఎఫిషియన్సీ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. వచ్చిన కరెంట్ అంతా కూడా ఇక్కడ చాలా మట్టికి డిక్రీజ్ అవుతుంది. సో ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. మనకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది ఎట్ ప్రజెంట్ ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 4 మార్క్స్ అనమాట. సో కాబట్టి సింపుల్గా ఈ డెఫినేషన్, ఈ 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్, ఈ డయాగ్రామ్ అనమాట వేసి ఈ ఫార్ములా మాత్రం రాయాలి. దీనికి పర్టికులర్గా ప్రూఫ్ ఏమీ లేదనమాట మనకి +2 లెవెల్లో ఈ మార్క్స్కి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.